దేశం మొత్తం మీద మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్ర తిరగరాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే కొంచెము రౌడీ టైపట. అగో ఉద్యమ నాయకుని బిడ్డను అని చెప్పుకునే కల్వకుంట్ల కవిత మేడము అలియసు దేవరపల్లి కవిత మేడంలా గుడెగాల గుణాలు ఉన్నాయంటే ఆమె మాటలనే ఈనుండ్రి. మేడం మీరు రౌడీ లెక్కనే ఉంటారా? కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిపెట్టుడు ఉండదు. ఈయనరా మంచిగా ఈయనబడకుంటే మళ్ళొక పారి నుండ్రి. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిపెట్టుడు ఉండదు. ఈయనరా ఏమంటున్నదో రౌడీ టైప్ అట. ఇప్పుడే మీ క్యారెక్టర్ ఇట్లా ఎందుకు బయట పడుతుందో చెప్పుర్రి మేడము. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. పింకు బుక్కుల పేర్లు రాసుకొని ఏం చేస్తారు అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ పని పడతాము అని బ్లాక్ మెయిల్ చేస్తున్నదా అంటే అంతే కదా. అయినా కవిత మేడము మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఏలుబడి నచ్చకనే మీరు పేద ప్రజలను ఆగం చేసుకుంటా మీ కారు పార్టీ వాళ్ళు కారు కూతలు కూసుకుంటా కార్లల్లో తిరుగుకుంటా కథలు పడి పేదలను పట్టించుకోలేదనే కదా మేడము మీ కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపిరు. ఇప్పుడు మీరిట్లా వచ్చి రౌడీని గుండెగాళ్ళ సొంటిదాన్ని అని ఇట్లా మాట్లాడుకుంటా మీరు చెప్తుంటే మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని కండిషన్ల ఎంకులాడుకునేందుకు కష్టపడుతున్నట్టున్నది. అధికారంలో ఉన్నప్పుడే ఇట్లనే ఇదే మాట మీద ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బికారి పార్టీ కాకపోవు కదా మేడము అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.